తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు పర్యవేక్షణకు సూపర్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలి అన్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలంది. ఇక తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో కాసేపటి క్రితమే విచారణ జరిగింది. జస్టిస్ కేజీ మహేశ్వరి ధర్మాసనం ముందు ఈ విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పూర్తిగా కూడా సిబిఐ యొక్క కమిటీ చేయబోతున్న విచారణ కావచ్చు, దానికి సంబంధించిన పర్యవేక్షణ అంతా కూడా మాజీ న్యాయమూర్తి జస్టిస్ రస్తోగి పూర్తిగా దీన్ని పర్యవేక్షిస్తారు. ఆయనతో పాటు మరో 3 సభ్యులు కూడా ఉంటారనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే చీఫ్ నటుడు విజయ్ నిర్వహించిన పార్టీ బహిరంగ ర్యాలీలో దాదాపు 41 మంది మృతి చెందారు. వారితో పాటు అనేక మంది గాయాలవ్వడంతో పాటు ఆసుపత్రిలో చేరిన పరిస్థితి నెలకొంది. అనంతరం వెంటనే నటుడు విజయ్ అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయిన పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యం. గతంలో తమిళనాడు పోలీసులు కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ సందర్భంలో పూర్తిగా కూడా ఆయనను కార్నర్ చేస్తూ ఆయనకు సంబంధించిన అంశంలో పార్టీ వివరించిన తీరు కావచ్చు, దాదాపు 4-5 గంటల పాటు కూడా ప్రజలందరినీ కూడా వెయిట్ చేయించిన అనంతరం ఆఖరిగా లేటుగా రావడంతో పూర్తిగా ఒకరిపైన ఒకరు తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో దాదాపు 41 మంది మృతి చెందడం కూడా కొంత సంచలనంగా మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టుకు నాటి సందర్భంలో కరీర్ దర్యాప్తుపై ఎక్కడైతే తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు హైకోర్టు ఒక సిట్టును ఏర్పాటు చేసిందో ఆ సిట్టును సవాల్ చేస్తూ టీవీకేకి సంబంధించిన పార్టీకి సంబంధించిన కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఇటీవల చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు కేసు విచారణ మెన్షన్ చేసిన సందర్భంలో కేసును విచారించాలని కూడా దానికి అనుమతిస్తూ కూడా చీఫ్ జస్టిస్ ఓకే చెప్పడంతో నేరుగా ఈరోజు కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసు విచారణ సందర్భంగా సిబిఐ విచారణకు మొదటి నుంచి కూడా అనేక పార్టీలు కూడా సిబిఐ విచారణ జరగాలని కూడా దీనిపైన పట్టుబట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం కూడా దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇక సిబిఐ విచారణ కూడా ప్రారంభించబోతుంది. దాదాపు 41 మంది చనిపోవడానికి గల కారణాలు ఏంటి, తొక్కిసలాట జరిగిన సందర్భం కావచ్చు, దానికి సంబంధించిన కారణాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సిబిఐ ఒక పూర్తిగా కూడా విచారణ అయితే చేయబోతుంది. విజయ్ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.